హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, సోషల్ అనేది థర్డ్ క్లాస్ నుంచి కూడా హెవీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్క సోషలే కాదు, సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు ఇలా ప్రతిదీ కూడా న్యూ సిలబస్లోని ఎక్కువగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం ప్రతి బిట్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటిలాగా డైరెక్ట్గా బిట్స్ ఇవ్వడం లేదు, ప్రతిదీ అప్లికేషన్లో వస్తున్నారు. సో అప్లికేషన్లో ఇచ్చిన బిట్స్కి ఆన్సర్ చేయగలగాలంటే మనకు లెసన్ మీద మొత్తం మీద అవగాహన ఉండాలి. అలా మొత్తం లెసన్ అంతా మనకు అవగాహన ఉంటేనే అక్కడ అప్లికేషన్లో ఇచ్చిన బిట్స్కి ఆన్సర్ చేయగలను. సో అందుకని చెప్పి ఈ రోజు నుంచి ఒక లెసన్, అంటే అది ఏ సబ్జెక్ట్ అయినా అవని, ఏదో ఒక లెసన్ నేను ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ను చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ ఇవి. ప్రజెంట్ 9th క్లాస్, 10th క్లాస్ సోషల్, 10th క్లాస్ సైన్స్ అండ్ అంటే సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్ నేను ప్రజెంట్ రాస్తున్నాను. అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత పెడతాను. ప్రజెంట్ మన దగ్గర ఉన్న పీడిఎఫ్ సెట్ చూడండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ థర్డ్ నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ 120 రూపీస్, తెలుగు ఇంగ్లీష్ ఏమో 100 రూపీస్. చాలామంది తెలుగు ఇంగ్లీషు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, మెసేజ్ కూడా పెడుతున్నారు. అది ఏంటంటే నార్మల్గా ఇంగ్లీష్లోని మీరు చూసారో లేదో కానీ గ్రామర్ టాపిక్స్ 4-5 టాపిక్స్ మాత్రం ఇచ్చారు, మిగతా ఏమి ఇవ్వలేదు. అంటే టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇవి మాత్రం ఇచ్చారు, మిగతా ఏమి ఇవ్వలేదు. మిగతా చదవవసరం లేదా మేడం అని చాలా మంది అడిగారు. సో ఆ చదవవసరం లేదని అర్థం కాదు, అక్కడ పైన మీరు గమనించే ఉంటారు సిలబస్ షీట్లోని 3rd నుంచి 10th వరకు, 3rd నుంచి 8th వరకు టెక్స్ట్ బుక్స్, తర్వాత డిఫికల్టీ లెవెల్ 9th 10th కూడా చదవాలని ఇచ్చారు. సో మీరు అంటే 3rd నుంచి 10th వరకు కూడా చదవాలి. సో 3rd నుంచి 10th వరకు చదివినప్పుడు తెలుగు ఇంగ్లీష్లో గ్రామర్ మొత్తం కవర్ అవుతుంది. తెలుగులోని కూడా కొన్ని సందులు మాత్రమే ఇచ్చారు, కొన్ని సమాసాలు మాత్రమే ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు. కానీ 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ మెన్షన్ చేశారు కదా. సో మెన్షన్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా 3rd నుంచి 10th వరకు గ్రామర్ మొత్తం చదవాలి. సో అందులో కవర్ అవుతుంది. మిగతా వాడు ఇచ్చిన స్పెసిఫిక్గా ఇచ్చిన అవి ఉంటాయి కదా టాపిక్స్, అవి డెప్త్గా చదువుకుంటే సరిపోదు, మిగతా అంతా టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరో కూడా అవే కదా ఇచ్చారు ఇంకా టెక్స్ట్ బుక్ చదవవసరం లేదని అనుకోకండి. 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ కన్ఫామ్గా చదవాలి. దాంతోపాటు వాడు ఇచ్చిన టాపిక్స్ కొంచెం డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత తెలుగు కంటెంట్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 70 రూపీస్, ఇంగ్లీష్ కంటే 3rd నుంచి 10th వరకు 30 రూపీస్, ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు ఎక్స్ప్లెనేషన్, జనరల్ గ్రామర్ 160 రూపీస్, మ్యాథ్స్ జనరల్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండి షార్ట్ కట్స్ యూస్ చేసి ప్రీవియస్ టెట్ డిఎస్ బిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది జనరల్ మ్యాథ్స్ 170. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవ్రీ చాప్టర్లోని ఎవ్రీ ఎక్సర్సైజ్లోని ప్రతి ప్రాబ్లం కూడా ప్రొసీజర్తో ఉంటుంది. మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం లేదు, 200 రూపీస్. తర్వాత ఈవీఎస్ 3rd, 4th, 5th సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి ఉంటే 40 రూపీస్. సైన్స్ 6th, 7th, 8th, 8thలోని బయాలజీ అండ్ ఫిజిక్స్ రెండు కలిపే ఉంటే 100 రూపీస్. తర్వాత 9th క్లాస్ బయాలజీ అండ్ ఫిజిక్స్ రెండు కలిపి 90 రూపీస్. సోషల్ బయాలజీ అండ్ ఫిజిక్స్, తర్వాత 10thలోని బయాలజీ అండ్ ఫిజిక్స్ ప్రజెంట్ రాస్తున్నాను ఫ్రెండ్స్, రాసాక అవి కూడా అప్డేట్ చేస్తాను. సోషల్ 6th, 7th 85 రూపీస్. తర్వాత 8th క్లాస్ 3 బుక్స్ ఉంటాయి కదా మొత్తం కలిపి 80 రూపీస్. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 150, సైకాలజీ 100, తెలుగు మెథడ్ 60, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ అనేది 150, మ్యాథ్స్ ఫార్ములాస్ 50. తర్వాత ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం 150 రూపీస్ పెట్టాను కదా. సో చాలా మంది కాస్ట్ తగ్గించండి మేడం, ఇప్పటివరకు చాలా తీసుకున్నాను కదా అని అంటున్నారు. సో అందుకని చెప్పి 50 రూపీస్ తగ్గిస్తాను, కేవలం 100 రూపీస్. ఇందులో ప్రీవియస్ టెట్ డిఎస్సి బిట్స్తో పాటు ఎక్కువగా మిగతా అంటే ఎక్కువగా యాడ్ చేసి రాయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో లాస్ట్ టైం ప్రీవియస్గా టెట్లో కానీ డిఎస్లో కానీ ఎలాంటి బిట్స్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు మనకు తెలిస్తేనే ఫర్దర్గా ఏ టాపిక్స్ నుంచి ఏ ఏరియా నుంచి ఎక్కువ బిట్స్ అవుతున్నాయో మనకు తెలుస్తుంది. క్వశ్చనర్ ఏ విధంగా బిట్స్ అడుగుతున్నారో కూడా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా నేను ఇంక్లూడింగ్ చేసి రాశాను. సిలబస్ షీట్ ఫాలో అయ్యి సిలబస్ షీట్లో ఉన్న టాపిక్స్ ఆధారంగా మొత్తం కూడా నేను బిట్స్ ప్రిపేర్ చేశాను. సో ఇది కేవలం 100 రూపీస్ మాత్రమే. తర్వాత తెలంగాణ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కదా, తెలంగాణ తెలుగు ఇంగ్లీషు కంప్లీట్ అయింది. 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్, 3rd ఏమో 120, ఇంగ్లీష్ ఏమో 125 రూపీస్, సైకాలజీ 150 రూపీస్, ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు ఎక్స్ప్లెనేషన్ 160, జనరల్ మ్యాథ్స్ 170, మ్యాథ్స్ ఫార్ములా 50, తెలుగు మెథడ్ 60, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90, ట్రై మెథడ్ ఏమో 150 రూపీస్. చాలామంది ఏపీ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్, టీఎస్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఒకేలా ఉన్నాయా మేడం అది అడుగుతున్నారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెంబర్స్ క్వశ్చన్స్ ఫేమింగ్ అడగడం మానొచ్చేమో కానీ ఫార్ములాస్ అయితే మారు, ఏదైనా సరే మీకు ప్రాక్టీస్ బాగుంటుంది. సో చాలామంది టీఎస్ వాళ్ళు కూడా ఏపీ టెక్స్ట్ బుక్ ఏపీ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తీసుకుంటున్నారు. సో మీకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది, 200 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, 6th క్లాస్లోని సోషల్ ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి, ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్. చాలా మంది దగ్గర పీడిఎఫ్స్ కూడా ఉండొచ్చు. సో ఇదంతా ఒకసారి మన పాయింట్స్ అన్ని ఒకసారి
గుర్తు తెచ్చుకుందాం ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ చదివే ఉంటారు, మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. సో ఫస్ట్ది ఏంటంటే, సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఇలా అంటారు. ఏమంటారు? ఖగోళ వస్తువులు అంటారు. ఇలాంటి చిన్న చిన్నవి ఇవి కూడా ఇంపార్టెంట్ అని చాలామంది అనుకొని చదవకపోవచ్చు. ఇలాంటి ఏంటంటే అప్లికేషన్లు అడిగి మనం బాగా తెలిసినయే మిస్టేక్ చేస్తుంటాం. సో ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఏది కూడా లైట్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ప్రతి పాయింట్ రాయడం జరిగింది. సొంతంగా కాంతిని విడుదల చేసే వాటిని ఏమంటారు? నక్షత్రాలు. తర్వాత చూడండి, సూర్యుడు ఒక నక్షత్రం. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అంటే అన్నీ కూడా కలిగి ఉండవు. గ్రహాలు చూడండి, సొంతంగా ఈ వేడిని, కాంతిని కలిగి ఉండవు. నక్షత్రాల వల్లే వాటి కాంతి పడి అవి మెరుస్తాయి తప్ప మిగతా వాటి సొంతంగా కాంతిని కానీ వేడిని కానీ కలిగి ఉండవు. తర్వాత అవి నక్షత్రాల చేత వెలుగుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉన్నాయి. అవి ఏంటంటే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు. ఇవన్నీ కూడా సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవంట. తర్వాత సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య ఎన్నో? 8. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రీవియస్గా అయితే 9 ఉండి కదా 2006లోని ప్లూటో గ్రహం అనేది అది గ్రహం యొక్క విధానాలు ఫాలో అవ్వట్లేదని చెప్పి దాన్ని తీసేశారు. అంటే ప్రెజెంట్ 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత నక్షత్రాల సమూహానికి ఏ పేరు అంటే నక్షత్ర రాశి. చాలా తేలిగ్గా గుర్తించగలిగే నక్షత్ర రాశుల్లో ఒకటి ఏంటంటే వర్ష మేజర్. దీనికి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. బిగ్ బేరు, సప్తర్షి, 7 నక్షత్రాల అని కూడా అంటారు దాన్ని. ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రాన్ని ఈ నక్షత్ర రాశి సహాయంతో తెలుసుకోవచ్చు. వర్ష మేజర్ అంటే ధ్రువ నక్షత్రాన్ని ఈ నక్షత్ర రాశి సహాయంతో తెలుసుకోవచ్చు అంట. తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, వీటిలన్నింటినీ కలిపి ఇలా అంటారు. అంటే సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, వీటన్నింటినీ కలిపి ఏమంటారంటే సౌర వ్యవస్థ. ఎందుకంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు, సూర్యుడిని చుట్టూ ఇవన్నీ తిరుగుతాయి కాబట్టి సూర్యుడిని టార్గెట్ చేసుకుని సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబం అంటారు. అంటే సూర్య కుటుంబం అని అర్థం. సౌర కుటుంబంలో మధ్యలో ఉండేవాడు ఎవరంటే సూర్యుడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని కలిగి ఉండేది సూర్యుడు. అంటే సూర్యుడికి అంత శక్తి ఉంటుంది. సౌర కుటుంబానికి అవసరమైన వేడిని, కాంతిని ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యుని ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 6000 డిగ్రీల సెల్సియస్ అంట. తర్వాత భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు. తర్వాత సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలం. అంటే చూడండి, భూమి కంటే సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో. సో సూర్యుడు మనకు దూరంగా ఉండడం వల్ల చిన్నగా కనిపించవచ్చేమో, కానీ సూర్యుడికి భూమికి అంటే 1:13 lakhs. అంటే సూర్యునిలోని 13 లక్షల భూమి ఇమడగలం. అంటే సూర్యుడు ఎంత పెద్దవాడో ఒకసారి మీరే ఊహించుకోండి. తర్వాత సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య చెప్పాను కదా 8. అవేంటో చూద్దాం. చూడండి, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. చూడండి, ఈ తెలుగులో పేర్లు మనకి ఇంద్రుడు, వరుణుడు అనేది ఎక్కువగా ఇవన్నీ తెలుగులో చదివి ఈ యురేనస్, నెప్ట్యూన్ అని ఎక్కువగా చదువుకుంటుంటాం. సో మనకి బిట్లో కూడా అలానే ఇవ్వచ్చు. యురేనస్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చి ఇంగ్లీష్లో లెటర్స్, తెలుగులో లెటర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోరు కాబట్టి. సో ఇలాంటివి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. వరుణుడు అంటే నెప్ట్యూను, ఇంద్రుడు అంటే యురేనస్. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఏంటంటే ఆ మార్గాన్ని కక్ష అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను ఏమంటారంటే అంతర్గ్రహాలు. దగ్గరగా అంటే ఏమేమి ఉన్నాయి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇవి అంతర్గ్రహాలు. ఇక్కడ ఇచ్చారు కదా, అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి. ఇవి కూడా అడుగుతారు. అంటే ఇదంతా అప్లికేషన్ ఇస్తారు. అంటే కింద వాటిలో సత్యమేది, అసత్యమేది ఇలా ఇచ్చి 4-5 పాయింట్లు ఇచ్చి అవి కరెక్టా రాంగ్ అని మనల్ని కనుక్కోమంటారు. సో అవి కరెక్టో రాంగో తెలియాలంటే ఇలా మొత్తం లెసన్ మీద అవగాహన ఉండాలి. తర్వాత చూడండి, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహాలు బాహ్య గ్రహాలు. అవేంటి? బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. చూడండి, అంతర్గ్రహాలు ఏమో రాళ్ళతో కూడి ఉంటాయి, ఇవేమో వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. తర్వాత సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. భూమికి కవల గ్రహం ఏంటి? శుక్రుడు. గ్రహాల్లో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. చూడండి, ఇక్కడ గ్రహాలు వరుసగా ఇచ్చి వాటికి సూర్యుడి నుంచి దూరం ఎంత, పరిభ్రమణ కాలం ఎంత, భ్రమణ కాలం ఎంత అని ఇచ్చారు. భ్రమణం అంటే ఏంటి? తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. అదే పరిభ్రమణం అంటే ఏంటి? ఒక గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. చూడండి, ఫస్ట్ బుధుడు సూర్యుడి నుంచి దూరం ఎంత? 85. ఇక్కడ మీ అంటే మిలియన్ కిలోమీటర్లు అని అర్థం. సో 85 మిలియన్ కిలోమీటర్లో ఉంటాడంట బుధుడు సూర్యునికి. ఎన్ని డేస్లోని అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి బుధుడికి ఎన్ని రోజులు పడుతుంది? 88 రోజులు. అదే తాను చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు తిరుగుతానంటే తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు, సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు. ఎందుకంటే సూర్యుని దగ్గరగా ఉంటుంది కాబట్టి తక్కువ రోజుల్లోనే తిరిగేస్తుంది. తర్వాత శుక్రుడు. బుధుడి తర్వాత సూర్యుడి నుంచి రెండో గ్రహం ఏంటి? శుక్రుడు ఏంటంటే 108. చూడండి, మిలియన్ కిలోమీటర్లు.
దాని పరిభ్రమణ కాలం ఎంత అంటే 255 డేస్. సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులు పడుతుంది. భ్రమణకాలం 243 డేస్. చూడండి, తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగడానికి చూడండి, రెండిట్లకి పెద్ద తేడా లేదు. తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు, సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులు. చూడండి, తర్వాత భూమిగా మనకి మనం నేర్చుకునే ఉంటాము. భూమి సూర్యుని చూడ 150 మిలియన్ల కిలోమీటర్లు. పరిభ్రమణ కాలం ఏమో సంవత్సరం, తెలుసు కదా. భ్రమణ కాలం ఏమో ఒక రోజు. తర్వాత అంగారకుడేమో 228 మిలియన్ల కిలోమీటర్లు. పరిభ్రమణ కాలం చూడండి 687 రోజులు, అంటే సుమారు 2 సంవత్సరాల పైనే. 2 సంవత్సరాలు. తర్వాత ఒక రోజు చూడండి, భూమితో పాటు సమానంగా భ్రమణకాలం కలిగిన గ్రహం ఏదని అడగొచ్చు. సో ఎలా అన్న అడగొచ్చు. సో ఏంటి? అంగారకుడు. తర్వాత బృహస్పతి చూడండి 778 మిలియన్ల కిలోమీటర్లు. పరిభ్రమణ కాలం చూడండి 11 సంవత్సరాలు 11 నెలలు, అంటే సూర్యుని నుంచి దూరం అయ్యే కొద్ది పరిభ్రమణ కాలం కూడా పెరుగుతుంది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది భ్రమణకాలం చాలా తక్కువ, చూడండి 9 గంటల 56 నిమిషాలు. అతి తక్కువ భ్రమణకాలం కలిగిన గ్రహం ఏదని అడగొచ్చు. అదేంటి? బృహస్పతి. తర్వాత శని అనేది 1467 కిలోమీటర్ల మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిభ్రమణ కాలం ఎంత తెలిసి 29 సంవత్సరాలు. శని సూర్యుని చుట్టూ తిరగడానికి, ఒక్కసారి తిరిగి రావడానికి 29 సంవత్సరాలు పడుతుందంట. అది తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు. తర్వాత యురేనస్ చూడండి 2869 మిలియన్ల కిలోమీటర్లు, 84 సంవత్సరాలు పడుతుందంట పరిభ్రమణ కాలం. అదే తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు. తర్వాత నెప్ట్యూన్ చూడండి. నెప్ట్యూన్ అంటే ఇందాక ఏమని చెప్పాను? వర్ణుడు. 4496 మిలియన్ల కిలోమీటర్లు. పరిభ్రమణ కాలం ఏమో 164 సంవత్సరాలు. చూడండి, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి భ్రమణకాలం ఏమో 16 గంటల 7 నిమిషాలు. చూడండి, ఇది అన్నిటిలో అతి తక్కువ భ్రమణకాలం కలిగిన గ్రహం ఏది? బృహస్పతి. అతి ఎక్కువ భ్రమణకాలం కలిగిన గ్రహం 243 రోజులు, అంటే శుక్రుడు. తర్వాత పరిభ్రమణ కాలం అంటే దూరాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, తెలుసు కదా ఫ్రెండ్. తర్వాత ఉపగ్రహాలు లేని గ్రహాలు ఉన్నాయి 2. అవి ఏంటంటే బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. తర్వాత భూమి యొక్క ఉపగ్రహాల సంఖ్య 1. అదేంటో తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు? చంద్రుడు. తర్వాత అంగారకుడి యొక్క ఉపగ్రహాలు 2. బృహస్పతి యొక్క ఉపగ్రహాలు 79. శని యొక్క ఉపగ్రహాలు 82. కానీ అన్నిటికంటే ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం బృహస్పతి. శనికి ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ శనిలోని ధృవీకరించబడిన, అంటే అందరూ గుర్తించబడినవి 53, గుర్తించబడనివి 29. సో అందుకని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్నిటికన్నా ఎక్కువ ఉపగ్రహాలు కలిగి ఉన్నది బృహస్పతి. ఇంద్రుడి యొక్క ఉపగ్రహాలు అయితే 27, వరుణుడి యొక్క ఉపగ్రహాలు 14. తర్వాత చూడండి 2006 వరకు సౌర్యాస్తులో ఉండే గ్రహాల సంఖ్య ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా 9. సూర్యుడి నుండి 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. చూడండి ఫ్రెండ్స్, సూర్యుని నుండి 3వ గ్రహం, పరిమాణంలో అంటే పెద్ద గ్రహాల్లో 5వ గ్రహం అనమాట. దానికన్నా ముందు బృహస్పతి, శని ఇవన్నీ ఉంటాయి. దీని నెంబర్ ఎంత? 5వ నెంబర్ అనమాట. తర్వాత భూమి యొక్క ఆకారం ఏంటంటే జియోయిడ్, అంటే జియోయిడ్ అనేది దాని ఆకారంలో ఉంటుందని చెప్తున్నారు. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. చెప్పాను కదా ఆల్రెడీ. భూమి నీలి రంగులో కనిపించడానికి కారణం, అంటే మనకి పైనుంచి ఫ్లైట్లోంచి అటు చూసినప్పుడు భూమి నీలి రంగులో కనిపిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే భూమి మీద 3/2 వంతులు నీరు ఉంటాయి. అంటే మొత్తం భూమిని 3 వంతులు చేస్తే అందులో 2 వంతులు నీరే ఉంటుంది, తెలుసు కదా ఫ్రెండ్స్. సముద్రాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా మన భూమి మీద, అందుకని కాబట్టి భూమిని ఇలా అంటారు నీలిగ్రహం అని. భూమిపై గల ఆవరణాల సంఖ్య 4. అవి ఏంటంటే శిలావరణం అంటే రాళ్ళతో కూడుకున్నది, అంటే మన నేల రూపల పొరలు అవన్నీ కూడా శిలావరణం. జలావరణం నేలపైన వాటరు, అంటే నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు ఇవన్నీ కూడా జలావరణం. తర్వాత వాతావరణం అంటే చుట్టూ ఆవిరి ఉంటుంది కదా, చాలా వాయువులు ఉంటాయి కదా, వాటన్నిటితో కూడిన వాతావరణం. తర్వాత జీవవర్ణం అంటే మనం మనుషులు, జీవరాశులు అందరూ బతుకుతాయి కదా, అవి జీవావరణం. తర్వాత కాంతి సెకన్కి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంట సెకన్కి కాంతి. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టు కాలం 8 నిమిషాలు. కాంతి సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల దూరంతో ప్రయాణించినా సరే సూర్యుని నుంచి భూమికి కాంతి చేరడానికి పట్టు కాలం ఎంత? 8 నిమిషాలు పడుతుంది. అంటే సూర్యుని నుంచి భూమికి చూడండి ఎంత దూరమో. తర్వాత రాళ్ళు, నేలతో కూడిన భూమి యొక్క బాహ్య పొర చెప్పాను కదా శిలావరణం. మహాసముద్రాలు, నదులు అవైతే జలావరణం. తర్వాత భూమి చుట్టూ ఉన్న గాలిపొర వాతావరణం. ఆ వాతావరణంలో వాయువులన్నీ ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. వాటిలో నత్రజని ఎంత అంటే 78%, ఆక్సిజన్ 21%, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ 0.03%. భూమిపైన, నీటిలోను, గాలిలో ఉండే అన్ని రకాల జీవులు జీవవర్ణం. 4వది జీవవర్ణం. ఈ 3 ఉంటాయి. భూమి లోపల అంటే బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శిలీంధ్రాలు ఇవన్నీ భూమి లోపల. భూమిపైన అంటే మనము, గాలిలో అంటే పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాలతో సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్. అవి
తర్వాత గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఉపగ్రహాలు. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. తర్వాత చంద్రుడు భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటారు. అంటే సపోజు భూమిని 4 వంతులు చేస్తే అందులో ఒక వంతు చంద్రుడు ఉంటాడంట. సో చంద్రుడు భూమి నుండి దూరం 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడికి భూమికి దూరం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం చూడండి. చంద్రుడికి భూమి చుట్టూ తిరగడానికి తన చుట్టూ తాను తిరగడానికి కూడా ఒకే సమయం పడుతుంది. ఎన్ని రోజులు? 27 రోజులు. ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే భ్రమణ కాలం పరిభ్రమణ కాలం కూడా ఒకటే అవడం వల్ల చంద్రుడిలో ఒక సైడ్ మాత్రమే మనం చూడగలుగుతున్నాం. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు, గుంతలను కలిగి ఉంటుంది. సో ఇవి చంద్రుడిపై నీడలు కలుగు చేస్తాయి. సో ఇలాంటివి కూడా క్వశ్చన్లు రావచ్చు. ఎలా అంటే చంద్రుని గురించి సత్యమైన వాక్యం చెప్పండి, లేకపోతే అసత్యమైన చెప్పండి అని చెప్పి ఇలా పాయింట్లు ఇచ్చేసి అందులో ఒకటి అసత్యంగా ఇచ్చి గుర్తుపట్టమనవచ్చు. సో ఇలాంటివి కూడా మనం చదువుకోవాలి. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడంటే 1969 21 జూలై. చూడండి, ఈ డేట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. విశ్వం భూమి గురించి సమాచారం సేకరించడానికి సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు రూపొందించినవి ఏంటంటే కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్లు. తెలుసు కదా ఫ్రెండ్స్. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యూశాట్ మొదలైనవి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటంటే ఇస్రో. తెలుసు కదా ఫ్రెండ్స్. శ్రీహరికోటలో ఉంది అది. ఇస్రో మాజీ చైర్మన్ ఎవరంటే సతీష్ ధావన్. అతని పేరు మీద సతీష్ ధావన్ జ్ఞాపకార్థం ఇస్రోకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టారంట. తర్వాత శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారంట. అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతి అన్వేషించడానికి ఇస్రో ఈ మిషన్ ప్రారంభించింది. ఏంటంటే మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటల్ మిషన్. అంటే అంగారక గ్రహం మీద వాతావరణం ఎలాగుందో అక్కడ కూడా నివసించచ్చా లేదని సైంటిస్టులు పరిశోధన చేస్తారు కదా. అది ఎప్పుడంటే 2014 సెప్టెంబర్ 24న ఆ గ్రహాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు ఏమంటారంటే గ్రహ శకలాలు. అంటే ఒక గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా గ్రహ శకలాలు కూడా తిరుగుతాయి. ఇవి అంగారక బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయంట. ఏటేట్ల మధ్య? అంగారక బృహస్పతి గ్రహాల మధ్య. గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలని శాస్త్రవేత్తల అభిప్రాయం. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఉల్కలు, రాతి వస్తువులేమో గ్రహ శకలాలు, చిన్న చిన్న రాళ్ళేమో ఉలకలు గాలిలో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోతాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కపాతం భూమిపై పడినప్పుడు గుంతల్లో సృష్టిస్తుందంట. అలాంటివి భూమి మీద పడినప్పుడు గుంతల్లో సృష్టిస్తుందంట. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు తోకచుక్క. చూడండి, ఇక్కడే 3 వచ్చే గ్రహ శకలాలు, ఉలకలు, తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘనకణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో కలిగి ఉంటుంది. చూడండి, ఇవన్నీ తల దేంతో కలిగి ఉంటుంది? మంచుతో కలిగి ఉండే ఘనకణాలు. అది తోక అయితే వాయువులు. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్కల్లో ఒక తోకచుక్క ఏంటి? హేలీ 76 సంవత్సరాలకు. ఇది చివరిగా 1986లో కనిపించింది. మరలా 2061లో కనిపిస్తుంది. చూడండి, ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. సౌర వ్యవస్థ గెలాక్సీలో ఒక భాగం. దీన్నే పాలపుంత అంటారు. గెలాక్సీకి మరో పేరేంటంటే పాలపుంత. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా ప్రవహించేవారు. అందువల్ల దీన్ని ఆకాశ గంగ అంటారు. చూడండి, గెలాక్సీకే పాలపుంత అని, తర్వాత దీన్ని పాలపుంత అని, ఆకాశ గంగ అని అంటారు. కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం విశ్వం. తర్వాత ది సెన్సస్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే హైమన్ డార్ట్. ఇదంతా ఫస్ట్ లెసన్కి సంబంధించింది మొత్తం అన్ని పాయింట్లు కూడా. సో ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ముందు చూపించిన నెంబర్కి మనీ పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను వెంటనే పీడిఎఫ్ అనేది సెండ్ చేసేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.